ఓకే, ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసుకుంటున్నాం? ఇంటర్మీడియట్ ఆపరేషన్స్. ఓకే, ఫిల్టరు, మ్యాప్, ఫ్లాట్ మ్యాప్. ఓకే, డిస్టింక్ట్ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి? డిస్టింక్ట్స్ అంటే ఏమై ఉండొచ్చు? ఇప్పుడు SQL లో డిస్టింక్ట్ అంటే ఏం జరుగుతుంది చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా లిస్ట్ ఇట్లా ఉందనుకో, 23, 56, 76, 90, 23, 56. నాకు ఓన్లీ డిస్టింక్ట్స్ కౌంట్. దీంట్లో డిస్టింక్ట్స్ అంటే మళ్ళీ ఏం రిటర్న్ చేస్తుంది ఒకసారి చెప్పండి. డిస్టింక్ట్స్ అంటే మీనింగ్ ఏంటి? యూనిక్ వాల్యూస్. అంటే ఇప్పుడు ఒకవేళ ఇది నా లిస్ట్ అయింది అనుకో, అవుట్పుట్ ఏం రావాలి? 23, 56, 76, 90. డిస్టింక్ట్ అంటే జస్ట్ యూనిక్ వాల్యూస్ రావాలి, మిగతా అన్ని ఎరేజ్ అయిపోవాలి. అట్లా అవుతుంది. అట్లా వచ్చేకి ఎట్లా రాయాలి? మన బేస్డ్ ఆన్ స్ట్రీమ్స్ కాన్సెప్ట్ ఎట్లా రాయాలి చూద్దాం. ఇప్పుడు దీంట్లో కొన్ని యూనిక్ వాల్యూస్ తీసుకుందాం. ఓకే, 3, 9, 7. ఓకే, ఫస్ట్ ఇవి కామెంట్ చేద్దాం ఎందుకంటే మళ్ళీ అవుట్పుట్ లో ప్రాబ్లం లేకుండా. ఓకే, నంబర్స్ డాట్ ఫస్ట్ ఇది స్ట్రీమ్ గా కన్వర్ట్ చేయాలంటే ఎట్లా? నంబర్స్ డాట్ స్ట్రీమ్ డాట్ డిస్టింక్ట్. అంతే. డిస్టింక్ట్ తర్వాత నెక్స్ట్ మనం ఫైనల్ ఆపరేషన్ ఏదో ఒకటి రాసుకోవాలి. ఫర్ ఈచ్ ఆఫ్ సిస్టమ్ డాట్ అవుట్ మెథడ్ రిఫరెన్స్ ప్రింటెడ్. ప్రింట్ ఎల్ఎన్. ఓకే, ఒకసారి చూద్దాం డిస్టింక్ట్ ప్రింట్ అయినాయా లేదా. ఫస్ట్ ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ప్రింట్ అయినప్పుడు ఎన్ని ప్రింట్ అవుతున్నాయి చూద్దాం. ఇక్కడ చూడండి ఎన్ని ప్రింట్ అయినాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ప్రింట్ అయినాయి. అవునా కదా? ఇప్పుడు యూనిక్ వచ్చినాయా లేదా? డిస్టింక్ట్ ఆపరేషన్ జరిగిందా లేదా? జరిగింది. ఓకే, ఓకే, నాకు అన్ని ప్రింట్ అవ్వద్దు, నాకు జస్ట్ కౌంట్ రావాలి. ఎట్లా చేయాలి? డాట్ కౌంట్ అన్న. ఓకే, SYSO డిస్టింక్ట్స్ వరకు వెళ్ళి డాట్ కౌంట్. ఓకే, ఇప్పుడు చూడండి కౌంట్ వచ్చిందా? ఓకే, ఈ డిస్టింక్ట్ ఏమన్నా డౌట్ ఉందా? ఇంకేమన్నా? డిస్టింక్ట్ ఆపరేషన్ చేయాలంటే చెప్పండి అన్న. ఇక్కడ మెథడ్ రెఫరెన్స్ తీసుకోవాలి కదా అవుట్పుట్ ప్రింట్ అన్న. ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ 14th లైన్. ఓకే, ఇది ఆల్రెడీ నేను రెగ్యులర్ కదా, ఇప్పుడు నార్మల్ గా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ వెళ్ళాను, ఇది రాసేసి జస్ట్ ఇట్లా రాస్తున్నా. ఈ మెథడ్ రెఫరెన్స్ కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంది? ఈ ఫర్ ఈచ్ లోపల పాస్ చేసినప్పుడు మెథడ్ రెఫరెన్స్ కాన్సెప్ట్ వస్తుంది. ఎందుకంటే ఇది కన్జ్యూమర్ ఇక్కడ తీసుకునేది, అవి కన్జ్యూమర్ ప్రొడ్యూసర్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు నీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మన రెగ్యులర్ అవుట్పుట్. ఇది ఏం రిటర్న్ చేస్తుంది? ఇదంతా ఇక్కడ వరకు ఏం రిటర్న్ చేస్తుంది? ఓకే, ఇక్కడ వరకు ఏం రిటర్న్ చేస్తుంది? నేను హైలైట్ చేసిన పార్ట్ స్ట్రీమ్స్ కి కౌంట్ అనే మెథడ్ కాల్ చేస్తే ఏం రిటర్న్ చేస్తుంది? లాంగ్ రిటర్న్ చేస్తుంది. ఓకే, ఒకసారి చూద్దాం ఏం రిటర్న్ చేస్తుంది, అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. ఇది షార్ట్ కట్ వచ్చి Ctrl+Shift+L అన్నమాట. ఇక్కడ కౌంట్ ఏం రిటర్న్ చేస్తుంది? ఇదంతా కౌంట్ అనేది ఏం రిటర్న్ చేసింది? ఈ మెథడ్ లాంగ్ రిటర్న్ చేసింది. మనం ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ మెథడ్ ఏం తీసుకుంటుంది? ఇన్పుట్ ఏదర్ ఇంటీజర్ కానీ లాంగ్ కానీ స్ట్రింగ్ కానీ ఏదైనా తీసుకుంటుంది కదా. హలో, క్లియరా? అవునండి, క్లియర్. ఇప్పుడు ఎవరు క్లియరా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డిస్టింక్ట్స్ అప్లై చేయడం హౌ డిఫికల్ట్? ఇది డిస్టింక్ట్ అనేది మనం ఈజీనా డిఫికల్టా?
ఈజీ అన్న. ఈజీ ఉంది కానీ ఓన్లీ డిస్టింక్ట్ అని రాస్తారు రాస్తే సరిపోతుంది. సరిపోతుంది. Yeah. ఓకే, అదే నెక్స్ట్ అన్న ఇది Sorted. డిస్టింక్ట్స్ అనేది ఇప్పుడు ఇంటిజర్స్ కి కాకుండా స్ట్రింగ్స్ కి దేనికైనా అప్లై అవుతా అన్న. దేనికైనా అప్లై అవుతుంది. ఓకే అన్న. ఒకసారి ఇది దీనికి అప్లై చేసి చూద్దాము. ఓకే, ఎలాగో మనకి ఎంప్లాయీ లిస్ట్ ఉంది కదా, ఎంప్లాయీ లిస్ట్ కి Yeah. అప్లై చేసి చూద్దాం ఏమొస్తుందో చూద్దాం. ఇది ఎట్లా అప్లై చేస్తాము? ఎంప్లాయీస్ డాట్ స్ట్రీమ్స్ డాట్ డిస్టింక్ట్. ఇది ఇక్కడ డిస్టింక్. ఓకే, దీనికి ఏం పాస్ చేసే కుదరదు అనుకుంటా. ఓకే, ఇక్కడ మనం ఇక్కడ ఏం పాస్ చేసేదానికి కుదరదు, జస్ట్ డిస్టింక్ అని రాయడం అంతే. ఓకే, ఇది డిస్టింక్స్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్ కి అట్లాంటివి వర్కౌట్ కావు. ఇవి ఇట్లా వర్కౌట్ అవ్వాలి అని అంటే ఇప్పుడు మళ్ళీ హ్యాష్ కోడ్ మెథడ్, ఇప్పుడు మళ్ళీ కాన్సెప్ట్స్ కి అక్కడికి వెళ్ళాలి. టూ స్ట్రింగ్ ఇది హ్యాష్ కోడ్ మెథడ్ ఉంటాయి, ఈక్వల్స్ మెథడ్, హ్యాష్ కోడ్ మెథడ్ అని. ఇప్పుడు టూ ఎంప్లాయీస్ ఆర్ ఈక్వల్ ఆర్ కాదా అనేది చెక్ చేసుకోవాలంటే ఈక్వల్స్ అవి ఉంటాయి కదా, ఈక్వల్స్ హ్యాష్ కోడ్ మెథడ్ అవి అంతే చేసుకోవాల్సి వస్తుంది. అక్కడ వరకు వద్దు, ఫస్ట్ ఇప్పుడు దీని వరకు అర్థం చేసుకోండి కన్ఫ్యూజ్ కాకుండా. మళ్ళీ రిటర్న్ ఇంకా ఉన్నాయి కదా, తర్వాత చూద్దాం. నెక్స్ట్ సార్టెడ్. దీన్ని ఎట్లా సార్ట్ చేస్తాము, స్ట్రీమ్స్ ని ఎట్లా సార్ట్ చేస్తాము? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఇలా ఉన్నాయి అనుకోండి, ఎట్లా పడితే అట్లా. ఇట్లున్నాయి. ఇప్పుడు నేను దీని ఎలిమెంట్స్ ని సార్ట్ చేయాలి. ఎట్లా సార్ట్ చేయొచ్చు? నంబర్స్ డాట్ స్ట్రీమ్ డాట్ సార్టెడ్ డాట్ ఫర్ ఈచ్ ఆఫ్. ఇంకా చెక్ చేసుకోండి, జస్ట్ ఇటరేషన్ చేసుకున్నారు. ఇక్కడ చూడండి, సార్ట్ అయినాయా లేవా? ఓకే, ఇంత సింపుల్ అన్నమాట. అలా సార్టెడ్ రివర్స్ లో కావాలనుకో, ఒకసారి చూద్దాం దానికి ఏముందాము. ఓకే, ఫస్ట్ ఇది చూసుకుందాము. నెక్స్ట్ ఈ ఎంప్లాయీస్ చూద్దాం, ఇది ఎట్లా సార్ట్ చేద్దామో చూద్దాం. ఈ లిస్ట్ ఎంప్లాయీస్ డాట్ ఫస్ట్ ఏం ఆపరేషన్ చేయాలన్నా ఏంగా కన్వర్ట్ చేసుకోవాలి? స్ట్రీమ్ తో కన్వర్ట్ సార్టెడ్ S1, S2 టూ ఎలిమెంట్స్ ని కంపేర్ చేసుకునేది. దాన్ని ఏదాంతో సార్ట్ చేయాలి ఇప్పుడు చెప్పండి. ఇక్కడ S1 తోటి స్టార్ట్ చేయాలి. కంపేర్ టు నేమ్ అంటే ఇక్కడ మనం అంటే ఇక్కడ దీన్ని మనం ఏదాంతో సార్ట్ చేద్దాం, ఇక్కడ నేమ్ తో స్టార్ట్ చేద్దాం. S1 డాట్ గెట్ నేమ్ డాట్ కంపేర్ టు ఏదాంతో కంపేర్ చేస్తున్నాము? S2 డాట్ గెట్ నేమ్. ఇది జస్ట్ కంపారబుల్ కంపరేటర్ ఇందాక అనుకున్నాం కదా, అది కాన్సెప్ట్. ఇక్కడ కంపరేటర్ అనేది ఇది పాస్ చేయాలి. ఇది కోడ్ అంతా కంపరేటర్ కి. దానికి నేను ఏంటి అని అంటే లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ రాశాను. డాట్ ఫర్ ఈచ్ ఆఫ్
సిస్టమ్ డాట్ అవుట్ కోలన్, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్క నిమిషం. ఓకే, ఎర్రర్ వస్తుంది. ఫస్ట్ ఇక్కడ కామెంట్ చేసాము, లైన్ ఇవన్నీ కామెంట్ చేస్తాం. ఇక్కడ రాసాం సార్టింగ్ డిస్టింక్ట్, ఓకే ఇది ఒకటే ఉన్నట్టుంది కదా, రన్ యాజ్ జావా. ఇక్కడ చూడండి, ఫస్ట్ బేస్డ్ ఆన్ ఎంప్లాయీ నేమ్తో సార్ట్ అయిందా లేదా. ఇక్కడ ఏంటి అని అంటే దీని మీనింగ్ కంపరేటర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. కంపరేటర్ ఏంటి తీసుకుంటుంది అంటే S1 S2 2 ఎలిమెంట్స్ తీసుకుంటుంది. ఓకే, దాని అవుట్పుట్ ఏంటి అని అంటే బూలియన్ వాల్యూ అవుట్పుట్. ఇక్కడ బూలియన్ వాల్యూ అని అంటే ఏంటి, మనము 2 అంటే ఇక్కడ S1 S2 ఆబ్జెక్ట్స్. ఓకే, S1 అంటే ఐ మీన్ S1 S2 అంటే ఏంటివి ఇక్కడ, సారీ E1 E2 ఎంప్లాయీస్ కదా ఇవి. E1 E2 E1 ఎంప్లాయీ 1 లో ఉన్న గెట్ నేమ్, ఎంప్లాయీ ఐడి ఓకే E2. అంటే ఇది ఎట్లా అంటే ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటుంది, నెక్స్ట్ ఎలిమెంట్ అట్లా తీసుకుంటే వెళ్తుంది అనమాట కంపారిజన్. ఓకే, డిక్షనరీలో ఎట్లా స్టోర్ అవుతాయి, ఈ సార్టింగ్ ఎట్లా జరుగుతుంది ఐడియా ఉందా మీకు? ఐడియా ఉందన్న. ఫస్ట్ ఐ మీన్ ఇండెక్స్ 0 లో ఉన్న లెటర్, దాని తర్వాత ఇండెక్స్ 1 2 3 వాటితో కంపేర్ చేస్తుంది. తర్వాత ఇండెక్స్ 1 లో ఉన్నది ఇట్లా కంపేర్ చేస్తుంది, ఇండెక్స్ 2 3 అలా మొత్తం కంపేర్ చేసి సార్ట్ చేసి రాస్తుంది అన్న. ఫస్ట్ ఇవన్నీ కూడా ఒక ఆర్డర్ లో సార్ట్ అయిపోతాయి. ఈ సార్టింగ్ ఎట్లా జరుగుతుంది, ఎంప్లాయీ నేమ్ ఇది ఆల్రెడీ ఉన్న ఎలిమెంట్ అనమాట. ఉన్న ఎలిమెంట్ తో ఇంకో ఎలిమెంట్ సార్ట్ అట్లా చూసుకుంటూ వెళ్తుంది అనమాట. ఇక్కడ మనం ఇక్కడ ఏం చెప్తున్నాము, ఎంప్లాయీ నేమ్ తో సార్ట్ చేయమంటున్నాం. ఎంప్లాయీ నేమ్ తో సార్ట్ చేస్తే ఇట్లా అవుతాయి. అలా ఒకవేళ ఎంప్లాయీ ఐడితో స్టార్ట్ చేస్తే ఓకే, ఒకవేళ నేను ఇది ఎంప్లాయీ ఐడితో సార్ట్ చేయాలంటే ఎట్లా చేయాలి ఒకసారి నాకు చెప్పండి. ఇది లాజిక్ గెట్ ఎంప్లాయీ ఐడి. ఇది స్ట్రింగ్ కాదు కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ అది సింబల్ రాసుకోవాలి. ఫస్ట్ గ్రేటర్ దాన్ చూసుకుందాము, ఒకవేళ అది రివర్స్ వస్తే లెస్ దాన్ రాసుకుందాం. ఓకే, ఏం మిస్ అయింది, గెట్ ఎంప్లాయీ ఐడి కెనాట్ కన్వర్ట్ బూలియన్ టు ఇంట్. ఇది ఎట్లా కదా కంపేర్ చేస్తాం, చూసాం ఇది ఎట్లా కంపేర్ చేస్తాం. డాట్ ఇది కూడా ఇట్లా కంపేర్ చేస్తాం, కంపేర్ టు అనేది రాసుకోవచ్చు అంట. చూసాం, స్పెషల్ ఆపరేషన్ ఏం లేదు, జస్ట్ కంపేర్ టు. ఇంకా కంపేర్ టు అంటే ఇంకేం చెకింగ్ ఏం లేదు. చూసాం ఇది ఎట్లా వస్తుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ 100 వచ్చింది. ఇక్కడ ఇది ఆడం అంటే నేను దీన్ని బేస్ చేసుకొని జరిగిందా లేదా. ఇప్పుడు ఫస్ట్ 100 వచ్చింది, నెక్స్ట్ 101 వచ్చింది, 103 104. ఓకే, ఈ ఆర్డర్ కూడా ఫాలో అయింది. అంటే నేను ఇది ఒకవేళ 6 ఇచ్చాను అనుకో, 106 ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ 101 యాండ్రూ, జాన్, మాథ్యూ, ఆడమ్. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైందా సార్టింగ్ ఎట్లా చేయొచ్చు అని. ఇక్కడ కంపరేటర్ అనేది ఒకటి పాస్ చేయాలి. ఈ కంపరేటర్ అనేది ఇప్పుడు న్యాచురల్ సార్టింగ్స్ ఉన్నాయనుకోండి, ఐ మీన్ కొన్ని ఎలిమెంట్స్ న్యాచురల్ గా సార్ట్ అవుతాయి. ఏంటివి,
ఇంటీజర్స్ కానీ స్ట్రింగ్స్ కానీ ఇట్లాంటివి న్యాచురల్ సార్టింగ్ ఆర్డర్ ఫాలో అవుతుంది. అట్లాంటప్పుడు మనం ఏమి కంపరేటర్ పాస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నంబర్స్ డాట్ స్ట్రీమ్ డాట్ సార్టెడ్ అని ఇట్లా రాసేస్తే ఆల్రెడీ సార్ట్ అవుతాయి. అలా కాకుండా ఇప్పుడు ఒకవేళ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ ఇచ్చామనుకో, ఎంప్లాయీ ఆబ్జెక్ట్ ఏదాంతో బేస్ చేసుకుని, అంటే ఇప్పుడు మనకి ఇన్ని ఇక్కడ ఉన్నాయి, దీంట్లో ఐడి ఉంది, నేమ్ ఉంది, ఈమెయిల్ ఉంది, నెక్స్ట్ సో అన్నీ ఉంటాయి. వీటిలో ఏ ఎలిమెంట్స్ని బేస్ చేసుకొని, అంటే ఐ మీన్ ఏ వేరియబుల్ని బేస్ చేసుకొని సార్ట్ చేయాలనేది తెలియదు కదా. అప్పుడు మనము కంపరేటర్ని రాయాలి. ఈ కంపరేటర్ని మనం ఏం రాస్తున్నాము, ఏ విధంగా రాస్తున్నాము, లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ మాదిరి రాస్తున్నాం. రైట్, ఇది మీకు అర్థమైందా ఎట్లా రాస్తాము అనేది? ఈ కంపరేటర్ ఏంటి అని అంటే ఎలిమెంట్ 1 ఎలిమెంట్ 2 అనేది రెండు ఎలిమెంట్స్, అంటే 2 ఎలిమెంట్స్ని తీసుకుంటుంది, బులియన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే, కంపేర్ చేసినప్పుడు కంపల్సరీ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్ వస్తుంది. ఈ ట్రూ ఆర్ ఫాల్స్ బేస్ చేసుకొని ఇక్కడ ఎలిమెంట్స్ సార్ట్ అవుతాయి. క్లియరా మహిదర్? క్లియర్ అన్న. నెక్స్ట్ లిమిట్, స్కిప్, డ్రాప్ వైల్ అనేది నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ లింక్ లో పంపిస్తాను, అప్పుడు చూద్దాం.